హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే డూ సబ్స్క్రైబ్, గివ్ అ లైక్, డూ కామెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక యాజ్ యూజువల్గా మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, నిన్న మనం ఒక క్వశ్చన్ చూడడం జరిగింది. నేను మీ అందరికీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏంటి? నార్త్ టు సౌత్, ఉత్తరం నుంచి దక్షిణానికి కొండల్ని అమర్చండి అని. ఓకేనా? సో ఆ క్వశ్చన్ని మనం ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. నిన్న మనం మాట్లాడుకున్న కొండలు ఏంటి? నిన్న మనం మాట్లాడుకున్న కొండలు జువాడి హిల్స్, నగరీ హిల్స్, శివరాయి హిల్స్, తర్వాత పళని కొండలు. వీటిని మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్రస్ చేయడం జరిగింది. ఎందుకు అడ్రస్ చేయడం జరిగింది? నిన్నటి కరెంట్ అఫైర్లో మనం కల్రాయన్ హిల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు బిట్వీన్ పాలార్ రివర్ అండ్ కావేరీ రివర్, ఆ రెండు నదుల మధ్య అవి లొకేట్ అయి ఉండడం జరిగింది. ఆ టాపిక్లో మనం వీటిని మాట్లాడుకోవడం జరిగింది. సో మనం ఇక్కడ చూస్తే మనకు కనబడుతున్నాయి నగరి కొండలు. ఎస్, వాటి కిందే జువాడి హిల్స్, వాటి కిందే శివరాయి హిల్స్, వాటి కింద పంచమల హిల్స్, వాటి కింద పళని హిల్స్. అర్థమవుతుందా? సో మనకు ఫస్ట్ నగరి హిల్స్ కనబడ్డది, సెకండ్ జువాడి హిల్స్, థర్డ్ శివరాయి హిల్స్, ఫోర్త్ పళని హిల్స్. మనకు సెట్ అయిపోయింది కదా, నార్త్ టు సౌత్. అర్థమవుతుందా? సో ఇలా ప్రతిరోజు మనం ఒక క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. అది స్టాక్ జీకే ఓరియంటేషన్లో కానీ, లేదంటే కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో కానీ, లేదంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్లో కానీ, అది ఏ ఓరియంటేషన్లో అయినా ఇలా ఒక క్వశ్చన్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే మాత్రం దీన్ని మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్, సాగర్మాల ప్రాజెక్ట్ అండ్ భారత్మాల ప్రాజెక్ట్, ఈ రెండు ప్రాజెక్టులు ఏ సంవత్సరంలో ఇండియాలో లాంచ్ అయ్యాయి? అర్థమవుతుందా? ఎందుకు సార్ వీటి గురించి మాట్లాడడం జరిగిందంటే, మన కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు వీటి గురించే. ఓకే, ఇక యాజ్ యూజువల్గా మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఎజియావో. ఏంటి సార్ ఈ పదం చాలా కొత్తగా ఉంది, ఇప్పుడు మనకు మేము వినలేదు అనుకుంటున్నారు కదా. ఇలాంటి వర్డ్స్ ప్రాక్టీస్ మనం సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, యూపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో మనకి చాలా బాగా మనం చూడొచ్చు. వెరీ రీసెంట్గా ఇలాంటి ప్రాక్టీస్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ అడగడం జరుగుతుంది. ఎజియావో అంటే ఏంటి అంటే, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా చాక్లెట్ టైప్స్ కానీ పిల్స్, విచ్ మీన్స్ మనం టాబ్లెట్స్ టైప్ ఉన్నాయి కదా. సో వీటన్నట్టు ఇవి ఏంటి అంటే, మీకు గాడిదలు కనబడుతున్నాయి కదా. సో ఈ గాడిదల యొక్క స్కిన్ని ఒలిచి వాటి కొంచెం హెర్బల్స్ అంటే మూలికలు కలిపి రకరకాల ప్రాసెస్ చేసి ఇలాంటి వాటిని తయారు చేస్తారు అన్నట్లుగా. అర్థమవుతుందా? అంటే గాడిదల యొక్క కొల్లాజిన్, వాటి బ్లడ్ ఉంటుంది కదా, వాటి నుంచి గెలాటిన్ని లాగి ఇలాంటి మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇటీవల చైనాలో ఎజియావో డిమాండ్ కారణంగా పాకిస్తాన్లో గాడిదల ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. వీటిని తయారు చేయాలంటే ఎక్కువ శాతం గాడిదలను వాడతారు. మొత్తంగా ఇవి గాడిదల నుంచి వస్తే ఎక్కువగా పాకిస్తాన్లో గాడిదలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడున్న డాంకీస్ని రిట్రైవ్ చేసుకుంటున్నారు. సో ఇదే విధంగా మనకు సూడాన్లో కానీ ఇథియోపియాలో కానీ డాంకీస్ ఉంటాయి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా పాకిస్తాన్లో ఉన్న డాంకీస్ మీద ఎక్కువ డిమాండ్ ఏర్పడ్డది. ఎందుకంటే ఎక్కువ డాంకీస్ ఇస్తే ఎక్కువ ఎజియావో ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. సో ఆ కాంటెక్స్ట్లో మనం దీన్ని చూడొచ్చు. సో ఈ ఎజియావో ఏం చేస్తుంది, దీన్ని ఎలా తయారు చేస్తారు? ఇది చైనీస్ మెడిసిన్ అండ్ మేడ్ బై స్ట్రూవింగ్ కాన్సన్ట్రేటింగ్ డాంకీ స్కిన్ని ఒలిచి వాటిని ప్రత్యేక సిచ్యువేషన్స్లో బై హీటింగ్ కానీ యాడింగ్ సమ్ హెర్బల్స్ కానీ అలా చేస్తూ వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవి ఎందుకు, ఫర్ వాట్? ఎందుకంటే యాంటీ ఫ్యాటిక్, ఇమ్యూనిటీ ఇంప్రూవింగ్, తర్వాత ట్యూమర్ సప్రెషన్, లేదంటే యాంటీ అనీమియా ఎఫెక్ట్, వీటన్నిటి కోసం మెడిసినల్ ప్రాపర్టీస్ కింద చైనాలో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో గాడిదల ధరలు అమాంతం పెరగడానికి కారణం ఏంటి? ఎజియావో ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకేనా? ఎస్, మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ రెండు స్క్రిప్ట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకేనా? రోహిత్ అకాడమీ, దాంట్లో మనకి బైలింగ్వల్గా ఇలానే మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా? ఎస్, మీరు దాన్ని అక్కడ అక్వైర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ యూపీఎస్సి కానీ లేదా గ్రూప్ 2 or 3 ఓరియంటేషన్లో మీరు చూస్తే ఇలా క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే, ఎజియావో అంటే ఏంటి,
ఎజియావో అంటే ఏంటి? సింపుల్‌గా డాంకీ హైడ్ గ్లూ. ఓకేనా? సో, డాంకీస్ యొక్క స్కిన్‌ని నుంచి మనం దీన్ని తీస్తారు. ఓకేనా? మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు అది. ఓకే. నెక్స్ట్ డాంకీ గెలాటిన్ మేడ్ హౌ ఈస్ ఎలా దీన్ని తీస్తారు? ఎలా అంటే సోకింగ్ అండ్ స్టూవింగ్ అంటే చర్మాన్ని ఒలిచి, ఎండబెట్టి ప్రత్యేక సిట్యుయేషన్స్‌లో కాల్చి బై యాడింగ్ హెర్బల్స్ అలా దీన్ని తయారు చేస్తారు. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం వైల్డ్ లైఫ్ సాంక్చురీ కనబడుతుంది? తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ కనబడుతుంది. సో, ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు చూడండి. మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ మే 5 నుంచి మనకి రెగ్యులర్‌గా ఒక్క డే కూడా మనం మిస్ అవ్వకుండా రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి జాగ్రఫీ ఓరియంటేషన్‌లో మనం చాలా క్వెషన్స్‌ని చూడడం జరిగింది. మనం చాలా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, కొత్త ఐలాండ్స్, కంట్రీస్ లేదంటే సర్టెన్ రీజినల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇలా మనం జాగ్రఫీ ఓరియంటేషన్ చాలా వరకు అడ్రెస్ చేయడం జరిగింది. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఏంటి? తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ లేటెస్ట్ న్యూస్. ఈ తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మహారాష్ట్రలో ఉన్న పూణేకు అతి దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఈ తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు మనం తమ్హిని వన్యప్రాణుల అభయారణ్యంలో సామాజిక పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరెవరి కొలాబరేషన్? ఒకటి మైక్రోసాఫ్ట్, తర్వాత పూణేలో ఉన్న సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్, సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఇంకెవరెవరు? మైక్రోసాఫ్ట్. ద ఛాలెంజెస్ ఆర్ అడ్రస్డ్ ఇన్ తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ విచ్ ఆర్ రిజాల్వ్డ్ బై మైక్రోసాఫ్ట్ అండ్ వాట్? సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ పూణే. సో ఈ రెండింటి సహాయంతో దీన్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఏం చేస్తారు? ఛాలెంజెస్ అంటే జనరల్‌గా అభయారణ్యంలో మనకి ఎలాంటి సవాళ్ళు ఉంటాయి? వాటికి ఫుడ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు, వాటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బయోడైవర్సిటీ దెబ్బతినొచ్చు. సో ఇవన్నిటిని అడ్రెస్ చేస్తూ చూస్తారన్నట్టుగా. ఇక్కడ మనం చూస్తే ఎస్పెషల్లీ దీని లొకేషన్ ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్స్. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే మహారాష్ట్ర సహ్యాద్రి హిల్స్ ఇవి ఎక్కడ ఉండడం జరుగుతుంది? వెస్టర్న్ ఘాట్స్‌లో పశ్చిమ కనుమల్లోనే కదా? యెస్. తర్వాత ఇది అప్రాక్సిమేట్లీ 50 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. దీని ఏరియా వచ్చేసి 50 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లొకేట్ అయి ఉంది అంటే మనకి పవాన్ నుంచి మొదలు పెడితే సిన్హగఢ్ వరకు. ఓకేనా? అదే విధంగా ఇంకొన్ని కంపార్ట్మెంట్ చూసుకుంటే మాంగావ్ నుంచి మొదలు పెడితే రోహా వరకు. సో ఇవి ఏంటి అంటే లొకేషన్స్ అండి. ఐ విల్ షో యూ. యెస్. ఇప్పుడు మీరు చూడొచ్చండి. యెస్. మీకు కనబడుతుంది కదా? తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. యెస్. ఇక్కడ మీరు రోహా చూస్తున్నారు, ఇక్కడ రాయ్గఢ్ ఆర్ సిన్హగఢ్ చూస్తున్నారు, ఇక్కడ మీరు పూణే చూస్తున్నారు, ఇక్కడ మీరు లోనావాలా చూస్తున్నారు. ఇదంతా మనం చూస్తున్న తన్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఓకేనా? ఇదంతా మనకి తన్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎస్ ఇదేనండి. దిస్ ఇస్ ద రియల్ టైమ్ విజువలైజేషన్స్ ఆర్ వ్యూమాటిక్. ఓకేనా? ఇవన్నీ ఈ కొండలు మనకు మొత్తం పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా? ఇవన్నీ మనకి పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. సో ఇది ఈ వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇప్పుడు మీరే చూడండి. ఎస్ ఇదంతా వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ప్రతి ప్రాంతం మనకి వెస్టర్న్ ఘాట్స్. ఇది కంప్లీట్ వెస్టర్న్ ఘాట్స్లో ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్. సో అదే పాయింట్ని మనం ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వెజిటేషన్ అంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కానీ, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కానీ, డెసిడ్యూన్ ఫారెస్ట్ కానీ, విచ్ మీన్స్ అంటే ఆకురాల్చు అడవులు. సో సతత హరితారణ్యాలు కానీ, సెమీ సతత హరితారణ్యాలు కానీ అవన్నీ ఇక్కడ మనకు లొకేట్ అవుతున్నాయి అని మనం చూడొచ్చు. సో సింపుల్గా మన క్వశ్చన్ ఏంటి అంటే సో ఇలాంటి బయోడైవర్సిటీ ఇక్కడ మనకు కనబడుతుంది. ఇలాంటి బయోడైవర్సిటీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా మన క్వశ్చన్ ఏంటి అంటే ఇటీవలి కాలంలో కనబడ్డ తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ కలదు? సో ఇలా మనం క్వశ్చన్స్ని అడ్రస్ చేయొచ్చు. ఓకేనా? సో అదే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్స్, మహారాష్ట్ర. తమ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ లైస్ నియర్ విచ్ మేజర్ సిటీ? ఏ మేజర్ సిటీ? పూణే. ఇప్పుడు మీరే చూసారు కదా మీ కళ్ళతోనే. ఎస్. ఓకే. సో నెక్స్ట్ T2 ఐలాండ్. సో మళ్ళీ ఒక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇక్కడ కనబడ్డది. ఏం ఐలాండ్? T2 ఐలాండ్. సో T2 ఐలాండ్ ఇది ఇప్పుడు ఎందుకు లైమ్లైట్లోకి రావడం జరిగింది? సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది T2 ఐలాండ్. ఒకసారి కాంటెక్స్ట్ దాని సందర్భం చూద్దాం. ఈ T2 ఐలాండ్ అనేది ఫిలిప్పీన్స్ ఆక్రమించుకుంది అంట. సో ఈ T2 ఐలాండ్ లోపల మన వెదర్ బాగోకలేక ఒక చైనా నౌక అనేది తీవ్రమైన వాతావరణంలో మునిగిపోవడం వల్ల అక్కడున్న ఫిలిప్పీన్స్ ఆర్మీ అనేది ఫిలిప్పీన్ ఆర్మీ అనేది ఒకేసారి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో
మనకి ఇప్పుడు T2 ఐలాండ్ అనేది కనబడుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు చూడొచ్చు. T2 ఐలాండ్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఎస్. మీకు ఇక్కడ T2 ఐలాండ్ కనబడుతుంది. మీరు కరెక్ట్‌గా చూడండి. చైనా కనబడుతుందా? ఈ చైనాకి దక్షిణ వైపున దక్షిణ సముద్రం కనబడుతుందా? దక్షిణ చైనా సముద్రం కనబడుతుందా? ఇక్కడ మీకు జపాన్ కనబడుతుంది. ఇక్కడ ఫిలిప్పీన్స్ కనబడుతుంది. ఈ ఫిలిప్పీన్స్ ఆక్రమించుకున్న ఐలాండ్ అండి ఇది. ఇది ఫిలిప్పీన్స్ ఆక్రమించుకున్న ఐలాండ్. ఈ ఐలాండ్ పేరేంటి? T2 ఐలాండ్. T2 ఐలాండ్. ఎస్. మీకు చాలా స్పష్టంగా కనబడుతుందని నేను అనుకుంటున్నా. ఇదేనండి రియల్ టైమ్ విజువలైజేషన్ అనేది. మనకి మార్కెట్లో కరెంట్ అఫైర్స్ నాసి రకంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది 2D విచ్ మీన్స్ అంటే జాగ్రఫీ పర్స్పెక్షన్లో ఇంతలా ఇప్పటివరకు మన తెలంగాణ ఏపీలో కూడా ఎవ్వరు ఇవ్వట్లేదండి. ఇప్పటికీ మీరు అదే నాసిరకంగా నేర్చుకుంటా అంటే ఆ తప్పు మాత్రం మీదే అవుతుంది. మనం 2025 ఏఐ కాలంలో బ్రతుకుతున్నాం. సో డైరెక్ట్గా T2 ఐలాండ్ అనేది ఫిలిప్పీన్స్ ఆక్రమించుకుంది, దక్షిణ చైనా సముద్రంలో ఉంది. ఇలా మాట్లాడితే గుర్తుంటుందా? లేదా ఒకసారి మీ కంటికి మీరు ఫీడ్ చేస్తే గుర్తుంటుందా? ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఈ ఐలాండ్ని మీరు ఎందుకు మర్చిపోతారు? చూడండి, ఇక్కడ మీకు ఒక ఎయిర్ స్ట్రిప్ కనబడుతుంది. అలాగే మీకు ఇక్కడ ఒక మిలిటరీ బేసెస్ కానీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ కానీ అవన్నీ మీకు కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటి అంటే చైనాకి సంబంధించిన ఒక షిప్ అనేది ఈ దగ్గరలో డిస్ట్రాయ్ అయిపోయింది. సో డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల వెంటనే ఇక్కడున్న ఆర్మీ వెంటనే రియాక్ట్ అయింది. సో అది ఇప్పుడు ఏమైంది? అది ఇంటర్నేషనల్ వైజ్గా ఒక న్యూస్గా అది ఇప్పుడు క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో మనం ఇప్పుడు T2 ఐలాండ్ చూడడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పటికీ ఇదేది చూడకుండా మీరు అదేది ఎక్స్పీరియన్స్ అవ్వకుండా జనరల్గా T2 ఐలాండ్ అది ఫిలిప్పీన్స్లో ఉంటుంది. ఇలా చదివితే గుర్తుంటుందా? ఒకసారి కంటితో చూస్తే గుర్తుంటుందా? ఓకేనా? సో అది మీకే వదిలిస్తున్నా. సో దాని లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా దీన్ని మనం ఏమంటున్నాం? దక్షిణ చైనా సముద్రం. చూడండి, ఇక్కడ తైవాన్ కూడా ఉంది కదా. ఇటీవల కాలంలో చైనా ఏమంటుంది? ఈ తైవాన్ కూడా మాదే అని ప్రకటించడం జరిగింది. సో ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఈరోజు మనకి T2 ఐలాండ్ అనేది ఒకటి కనబడుతుంది. సో ఈ T2 ఐలాండ్కి దీని దగ్గరగా ఇంకా చాలా చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. సో ఆ ఐలాండ్స్ అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్గా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, T2 ఐలాండ్ ఇది ఎక్కడుంది? ఫిలిప్పీన్స్లో పాగ్ ఆసా ద్వీపం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? పాగ్ ఆసా ఐలాండ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం చూస్తే స్ప్రాట్లీ ఐలాండ్స్ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ చిన్న ఐలాండ్స్ అన్నిటిని మనం ఏమంటున్నామంటే స్ప్రాట్లీ దీవులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ స్ప్రాట్లీ దీవుల్లో ఈ T2 ఐలాండ్ కూడా ఒకటి. అర్థమవుతుందా? ఈ T2 ఐలాండ్ కూడా ఒకటి. సో ఇవన్నీ దాదాపుగా చైనా కానీ తైవాన్ కానీ వియత్నాం కానీ ఎవరికి ఎన్ని ఐలాండ్స్ దొరికితే అన్ని ఐలాండ్స్ని ఇప్పటివరకు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో ఇది ఎవరి ఐలాండ్? ఫిలిప్పీన్స్కి చెందిన ఐలాండ్. ఈ ఫిలిప్పీన్స్కి చెందిన ఐలాండ్కి ఎవరు రావడం జరిగింది? చైనాకి సంబంధించిన ఒక షిప్ రావడం జరిగింది. అక్కడ డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది. వెంటనే ఫిలిప్పీన్స్ సంబంధించిన ఫోర్సెస్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ కాంటెక్స్లో దీన్ని మనం న్యూస్లో చూస్తున్నాం. ఓకేనా? ఎస్, ఇది దీనికి సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్ అండి. T2 ఐలాండ్ లొకేటెడ్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్? స్ప్రాట్లీ ఐలాండ్స్ అని ఇప్పుడే మనం మాట్లాడుకోవడం జరిగింది కదా, స్ప్రాట్లీ ఐలాండ్స్. తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎయిర్ ఫీల్డ్ లొకేటెడ్ ఇన్ T2 ఐలాండ్? ఇప్పుడు మీరు చూసారు కదా ఈ T2 ఐలాండ్లో ఒక ఎయిర్ ఫీల్డ్ ఇక్కడ లొకేట్ అయి ఉంది కదా. సో ఒకవేళ దీని మీద క్వశ్చన్ పడొచ్చు అండి, దాని మీద కూడా క్వశ్చన్ పడొచ్చు. అలాంటి ప్రాక్టీస్ కూడా మనం చూస్తాం. దాని పేరేంటి? రాంకుడో ఎయిర్పోర్ట్. రాంకుడో ఎయిర్ ఫీల్డ్. అర్థమవుతుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు యూపీఎస్సీ కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3లో కానీ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? రాంకుడో ఎయిర్ ఫీల్డ్. ఓకేనా? సో అలా చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే 4th ఇండియన్ సెంట్రల్ ఏషియా డైలాగ్. 4th ఇండియా సెంట్రల్ ఏషియన్ డైలాగ్ అంటే సెంట్రల్ ఏషియన్ దేశాలకు సంబంధించి ఒక డైలాగ్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఎవరు నిర్వహిస్తారు? ఎవరంటే మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రి, ఇతర దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు. ఎవరు మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రి? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఎందుకోసం? దేనికోసం అంటే మినరల్స్ కోసం కానీ, లేదా కనెక్టివిటీ కోసం కానీ, కౌంటర్ టెర్రర్ అటాక్స్ గురించి కానీ, లేదు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఇవన్నిటి గురించి ఈసారి ఎన్నోది 4వ ఎడిషన్. దిస్ ఇస్ ద 4th ఎడిషన్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకేనా? సో దీని కాంటెక్స్ట్ ఒకసారి చూస్తే, సో ఇక్కడ ఏంటి? డీప్ అండ్ స్ట్రాటజీ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఎకనామికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూడొచ్చు. ఇందులో మెంబర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. అర్థమవుతుందా? తజికిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, తర్వాత ఇండియా, ఇవన్నీ దీంట్లో ఉండడం జరుగుతుంది.
సో ఇది వాళ్ళ కంట్రీస్ సంబంధించిన వివిధ దేశాల ఎక్స్టర్నల్ మినిస్టర్స్. ఓకేనా? సో ఇలా మనం దీన్ని చూడొచ్చు. సో ఇది ఇప్పుడు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో మనం దీన్ని జరగడం చూడొచ్చు. సో ఇది ఫస్ట్ ఎక్కడ లాంచ్ అయింది అంటే ఇది 2019లో సమర్కండ్ ఎక్కడుంది? ఉజ్బెకిస్తాన్‌లో ఉంది కదా! సో ఆ సమర్కండ్‌లో దీన్ని లాంచ్ చేయడం మనం చూడొచ్చు. ఓకేనా? సో యాక్టివిటీస్ అంటే ఏముంటుందండి? హెల్త్ ఎట్లా కాపాడుకోవాలి, టెర్రరిజంని ఎట్లా అంతమొందించాలి, కమ్యూనికేషన్ సిస్టమ్‌ని ఎలా చూసుకోవాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఎలా పెంపొందించుకోవాలి, అవన్నీ ఈ డైలాగ్‌లో మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. యెస్. నెక్స్ట్ మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు. ఇండియా డెవలప్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ పోలార్ రీసెర్చ్ వెజల్. ఇక్కడ పోలార్ రీసెర్చ్ వెజల్ అనేది మనకి లైమ్‌లైట్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం పోలార్ గురించి అండ్ ఓషన్స్ గురించి కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. మనకి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్ అనేది మనకి గోవాలో ఒక సెంటర్ ఉండడం జరిగింది. ఎక్కడ ఉండడం జరిగింది? గోవాలో ఉండడం జరిగింది. ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది? 1998లో ఎస్టాబ్లిష్ అయింది. ఇటీవల వెరీ రీసెంట్‌గా దీని యొక్క 25th యానివర్సరీ. ఎంత? 25th యానివర్సరీ ఇటీవల జరపడం మనం చూడొచ్చు. సో ఈ 25th యానివర్సరీలో మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ లేదా ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఇక్కడ 2 ల్యాబొరేటరీస్‌ని లాంచ్ చేయడం జరిగింది. 2 ల్యాబొరేటరీస్, ఒకటి పోలార్ భవన్, ఒకటేంటి పోలార్ భవన్, ఇంకొకటి ఏంటి సాగర్ భవన్. సో ఒకటి పోలార్ భవన్, ఒకటి సాగర్ భవన్ అనే 2 ల్యాబొరేటరీస్‌ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏం చేస్తారు సార్? మనిషి చంద్రుడి దగ్గరికి వెళ్ళే టెక్నాలజీని కనుగొన్నాడు కానీ డీప్ ఓషన్లో ఏం జరుగుతుందో ఈ రోజుకి ఒక క్వశ్చన్ మార్కే. సో ఓషన్ మార్కెటింగ్ కానీ, ఓషన్ డ్రిల్లింగ్ కానీ, ఓషన్ మైనింగ్ కానీ ఎలా చేయాలి? అదేవిధంగా పోలార్ రీజన్స్లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ని కానీ, వెదర్ సిస్టమ్ని కానీ మానిటర్ చేసే టెక్నాలజీ కూడా పెంపొందించుకోవాలి. ఈ కాంటెక్స్ట్లో మనం ఏంటి? మన సంబంధించిన దక్షిణ గంగోత్రి కానీ, హిమాద్రి కానీ, మైత్రి కానీ, భారతి కానీ వంటి మనకు పోలార్ బేస్ స్టేషన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో ఇప్పుడు ఏంటి మనకి మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? పోలార్ రీసెర్చ్ వెజల్ అనే ఒక వెజల్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ వెజల్ని ఎవరెవరి సాయంతో మనం తయారు చేయడం జరిగింది? సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఇక్కడ మనకి ఈ యొక్క పోలార్ రీసెర్చ్ వెజల్ని ఎవరెవరి సాయంతోనే, ఒకటి నార్వే దేశం మరియు ఇండియాలో ఉన్న గార్డెన్ రీఫ్ షిప్ బిల్డర్ కలకత్తా బేస్. ఇదే నార్వేకి చెందిన ఏ కంపెనీ కాంగ్స్బర్గ్ తోని ఇక్కడ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఒప్పందాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఈ విజల్ ఏం చేస్తుందంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ అండ్ పోలార్ ఈ సెంటర్కి ఇది అఫిలియేట్గా పనిచేస్తుంది. వీళ్ళ యొక్క స్ట్రెంథనింగ్ బూస్టింగ్ చేస్తుంది. అదేవిధంగా స్టాక్ జీకే ఓరియంటేషన్లో మనం మన యొక్క స్టేషన్స్ చూడొచ్చు. మనం మొట్టమొదటిసారిగా ఈ దక్షిణ గంగోత్రిని అంటార్క్టికాలో 1983లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఆ తర్వాత మైత్రి స్టేషన్ని 1989లో అంటార్క్టికాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత హిమాద్రి బేస్ స్టేషన్ని ఆర్కిటిక్లో 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత భారతీ స్టేషన్ని 2012లో అంటార్కిటికాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి ఖచ్చితంగా క్రోనాలజీ ఆర్డర్, కాలానుక్రమంలో అడిగే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎలా అంటే మీకు షెఫిల్ చేస్తారండి, ఇది ముందుకి, ఇది వెనక్కి, ఇది దాని ముందుకి, ఇలా షెఫిల్ చేసి అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఆర్కిటిక్కి చెందిన ఒక్క బేస్ స్టేషన్ ఎవరు? హిమాద్రి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇందులో. ఓకేనా? దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్. నెక్స్ట్ తొలి మొబైల్ భూసార పరీక్ష కేంద్రం. సో ఇక్కడ ఏంటి? మొబైల్ భూసార పరీక్ష ప్రయోగశాల, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అంటే ఇక్కడ మీకు బస్ లాంటి స్ట్రక్చర్ కనబడుతుంది కదా. సో ప్రతి ఊరూర వస్తుందండి, ఊరూర వచ్చి సాయిల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇంతకుముందు రైతులు సాయిల్ని టెస్ట్ చేయాలంటే వేరే ప్రాంతానికి వెళ్ళి టెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటి? లాజరస్, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇక్రిషాట్. ఎవరెవరు? లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇక్రిషాట్. ఈ రెండు కలిసి మొట్టమొదటిసారిగా
మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇంతకుముందు రైతుల వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, ఇప్పుడు వీళ్ళే రావడం జరుగుతుంది. ఇది ఎక్కడెక్కడంటే మేడ్చల్ జిల్లాలో షామీర్పేట, తర్వాత 3 చింతలపల్లి మండలాల్లో దాదాపు 22 గ్రామాలకు దీని సేవలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీన్ని రాష్ట్రం మొత్తానికి సప్లై చేస్తారట. ఇది ఎస్పెషల్లీ ఎవరికి ఇంపార్టెంట్? టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. దీస్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టు యువర్ ఎగ్జామ్స్. ఓకేనా? ఫస్ట్ మన దగ్గర మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని ఒకటి రావడం జరిగింది. ఎవరెవరి సాయంతో? లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇక్రిషాట్. సో ఇప్పుడు ఇక్రిషాట్ వచ్చింది కాబట్టి మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్, ఇక్రిషాట్ ఇది ఎప్పుడు ఏర్పడింది అండ్ ఈజ్ ఇట్ రియల్లీ అఫిలియేటెడ్ టు యుఎన్ఓ? ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థనా కాదా? డూ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకేనా? ఎస్, లేదంటే వీడియో ఎండింగ్లో నేనే చెప్పడం జరుగుతుంది. ఓకే, యా. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోహిణి గ్రామ పంచాయతీ. ఇప్పుడు రోహిణి గ్రామ పంచాయతీ మనకి వార్తల్లో నిలవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఏ రాజ్యాంగ సవరణలు చెప్పడం జరుగుతున్నాయి? 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ మనకి ఏం చెప్తున్నాయి? గ్రామ పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్ చెప్తున్నాయి కదా. అలాగే 243 ఆర్టికల్ కూడా దీని గురించి మాట్లాడుతుంది కదా. సో ఇప్పుడు ఈ రోహిణి గ్రామ పంచాయతీ ఎందుకు వార్తల్లో ఉండడం జరిగింది? చూడండి, విన్స్ గోల్డ్ ఇన్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2025. నేషనల్ జాతీయ ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్స్ పాలన అందించడంలో 2025లో దీనికి గోల్డెన్ అవార్డు రావడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ మనం మహారాష్ట్రలో ఉన్న ధూలే డిస్టిక్లో పూర్తిగా ట్రైబల్ విలేజ్ అండి. ఇది ఏదో మనలాంటి విలేజ్ కాదు, ఇది పూర్తిగా ట్రైబల్ విలేజ్. ఆ గ్రామ పంచాయతీ పేరేంటి? రోహిణి గ్రామ పంచాయతీ. ఈ రోహిణి గ్రామ పంచాయతీకి ఈసారి జాతీయంగా ఈ గవర్నెన్స్ కోటాలో ఈ గవర్నెన్స్ని ఖచ్చితంగా 100% ఇది డిస్ట్రిబ్యూట్ చేసింది అనే థింక్ కింద ఇక్కడ మనం గోల్డెన్ అవార్డుని ఇక్కడ మనం చూసారు కదా. ఇదే ఆ గ్రామ పంచాయతీ. 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఈ గవర్నెన్స్, 28వ విడత సారి జరిగిన ఈ గవర్నెన్స్ దీనికి అవార్డు రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన స్క్రిప్ట్. ఇక్కడ మనం చూస్తే 100% ఇది గిరిజన గ్రామం అంటే ట్రైబల్ విలేజ్ అయినా 100% ట్రైబల్ విలేజ్ అయినా సాంకేతిక ఆధారంగా గ్రామీణ పాలనకు నమూనాగా అవతరించింది. గ్రాస్ రూట్స్ లెవెల్లో ఇనిషియేటివ్స్ని భారతదేశం అంతటా 1.45 లక్షల పైగా ఎంట్రీల నుంచి గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ఇది ఎంపికైంది. ఎక్కడ? 2025లో విశాఖపట్నంలో జరిగే 28వ జాతీయ ఈ గవర్నెన్స్లో దీనికి అవార్డులు తీసుకోవడం జరిగింది. సరే, ఎలాంటి ఈ గవర్నెన్స్ ఇది ఇవ్వడం జరిగింది? డెత్ సర్టిఫికేట్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్స్ కానీ, లేదు అంటే ఇల్లులు కట్టుకుంటే హౌస్ సర్టిఫికేట్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి అందరికీ రీచ్ అయ్యేలా చూసుకుంది ఈ రోహిణి గ్రామ పంచాయతీ. ఇదే విధంగా సెకండ్ ప్లేస్లో ఏమొచ్చింది అంటే త్రిపురాకి చెందిన వెస్ట్ మజిలిష్పూర్ గ్రామ పంచాయతీ త్రిపుర రావడం జరిగింది. అలాగే జ్యూరీ అవార్డులు వచ్చేసి పల్సానా గుజరాత్లో, సుకాటి ఒడిశాలో రావడం జరిగింది. సరే, ఇవి కూడా ఇంపార్టెంటా అంటే ఎస్, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఓకేనా? యా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ బ్యాంకు పేదరికానికి మరొక కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? వరల్డ్ బ్యాంకు పేదరికానికి మరొక కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకున్న జనరల్గా వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, బ్రిటన్ వుడ్స్ కావాలో అని. సో అందులో ఆ కాంటెక్స్ట్లో ఈ వరల్డ్ బ్యాంక్ ఇది ఎకానమీ పర్స్పెక్టివ్ చూడొచ్చండి. సో ఇంతకుముందు సో వరల్డ్ బ్యాంకు పేదరికాన్ని ఎలా కొలుస్తుందంటే పర్చేసింగ్ ప్యారిటీ అండి. అంటే ఒక మనిషికి ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంది, ఖర్చు పెట్టని ఎడల అతను పేదరికానికి చెందినవాడు. అంటే కనీసం తినడానికి ఫుడ్, ఉండడానికి షెల్టర్, వేసుకోవడానికి క్లాత్స్, ఇవి కూడా లేని సిచ్యువేషన్ని అని మాట్లాడుతున్నాం కదా పేదరికం అని. ఇంతకుముందు పేదరికం ఎప్పుడు? 2017 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారంగా మనం చూస్తే $2.157 పర్ డే. అర్థమవుతుందా? 2.157 2.15 ఎంత? $2.15. ఇంత కూడా ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్ని పేదరికం అంటున్నారు. కానీ ఇప్పుడు 2020 ఇదేంటి? ఇది 2025. ఇది 2025కి 2021 డేటాని తీసుకొని ఒక రోజుకి $3 పర్ డే కూడా ఖర్చు పెట్టిన సిచ్యువేషన్ని. సో
వీడియో చూస్తున్న మీ అందరిని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. $3 మీన్స్ ఎంత? $1కి రూ. 80 వేసుకున్నా ఒక రోజుకి మనం రూ. 240 ఖర్చు పెట్టాలి. నిజంగా మీరు రూ. 240 ఖర్చు పెడుతున్నారా? ఒకవేళ ఖర్చు పెట్టకపోతే మీరు కూడా పేదవారే. సార్ అదెట్లా సార్? మేము మిడిల్ క్లాస్ కదా! అయినా సరే మమ్మల్ని పేదవాళ్ళు ఎట్లా అంటారు? యెస్. ఇలాంటి ఇంప్లికేషన్స్, ఇలాంటి చిక్కులు మనలాంటి దేశానికి వస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియా ఇది ఎమర్జ్ అవుతున్న దేశం. ఈ లెక్కన మన దేశంలో ఉన్న చాలా మంది పేదవాళ్ళు అయిపోతున్నారు. అర్థమవుతుంది కదా! మిమ్మల్ని అడుగుతున్నా, వీడియో చూస్తున్న మీ అందరిని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. $3 పర్ డే అంటే ఒక రోజుకి రూ. 250 అంటే 240 to 250 రూపీస్. ఇది కూడా ఖర్చు పెట్టలేని వారిని పేదరికం అని ఎవరు చెప్తున్నారో వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరుగుతుంది. సో నిజంగా మీరు పేదవాళ్ళేనా? అంటే 250 రూపీస్ మీరు ఖర్చు పెట్టట్లేదు. సో ఖర్చు పెట్టకపోతే మీరు పేదవాళ్ళే అనేది ఎవరు చెప్తున్నారో వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు పోవర్టీ లైన్ డిఫెన్స్ మినిమం డైలీ స్పెండింగ్స్ ఆఫ్ ద ఫుడ్ కానీ, క్లాత్స్ కానీ, షెల్టర్స్ కానీ, తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి గుడ్డలు కానీ, ఉండడానికి షెల్టర్ కానీ, ఇది కూడా లేని సిచ్యువేషన్ గురించి చెప్తుంది. అండ్ ద గ్లోబల్ పోవర్టీ లైన్ అడ్జస్టెడ్ యూజింగ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ టు అలో కంపారిజన్స్ అక్రాస్ కంట్రీస్ రిగార్డ్లెస్ ఆఫ్ కరెన్సీ వాల్యూ. కరెన్సీ వాల్యూ కాకుండా అందరిని తీసుకొని ఒకేసారి చెప్తుంది. ఎంత? $3 పర్ డే $3 కూడా ఖర్చు పెట్టలేని వారిని పేదవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ఎవరు ఇవ్వడం జరుగుతుంది? వరల్డ్ బ్యాంకా, ఐఎంఎఫా? వరల్డ్ బ్యాంకా, ఐఎంఎఫా? వరల్డ్ బ్యాంక్. అర్థమవుతుందా? ఎస్. సో దీని మీద నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ దీన్ని రిలీజ్ చేసేది ఎవరు? వరల్డ్ బ్యాంకా, ఐఎంఎఫా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎవరు రిలీజ్ చేస్తారు ఇది? డూ కామెంట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏపీపీఎస్సీ రిలేటెడ్. ఓకేనా? ఎస్. ఏపీపీఎస్సీ రిలేటెడ్ చూసుకుంటే తృప్తి క్యాంటీన్లు అండి. ఈ తృప్తి క్యాంటీన్లు ఏంటి అంటే సో మహిళల్ని ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళకి ఉపాధిని కల్పిస్తూ అండర్ మెప్మా ఆధ్వర్యంలో, మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్లో ఉన్న పోవర్టీని ఎరాడికేట్ చేయడానికి తీసుకొచ్చిన మిషనే ఈ మెప్మా ఆధ్వర్యంలో ఎవరు? మన ఎమ్మెల్యే అండ్ మంత్రి పొంగూరు నారాయణ గారు ఇక్కడ మన నెల్లూరులో ఒక తృప్తి క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఇక్కడ ఏమని చెప్పడం జరిగిందంటే 300 మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత దాదాపుగా 700 క్యాంటీన్లు, ఇలాంటి క్యాంటీన్లు 700 త్వరలో విశాఖపట్నం, విజయవాడలో కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మెప్మా అంటే ఒకసారి చూసుకోండి, ఇది ఏపీపీఎస్కి సంబంధించింది. ఒకసారి మనం గ్లాన్స్గా అన్నీ చూస్తే ఎజియావో అంటే ఏంటి? పాకిస్తాన్లో ఇప్పుడు గాడిదలకి ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఎందుకంటే వాటి స్కిన్ నుంచి ఎజియావో ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. అలాగే నెక్స్ట్ తమ్హినీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉండడం జరిగింది. ఓకే? ఎస్. నెక్స్ట్ T2 ఐలాండ్. ఈ T2 ఐలాండ్ ఎక్కడ ఉంది? ఇది ఫిలిప్పీన్స్ ఆక్యుపైడ్ ఐలాండ్. ఎందుకు వచ్చింది? చైనాకి సంబంధించిన ఒక షిప్ ఇక్కడ డిస్ట్రాయ్ అయ్యింది. యా. నెక్స్ట్ 4th ఇండియా సెంట్రల్ ఏషియన్ డైలాగ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా? యా. లేటర్ ఇండియా డెవలప్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ పోలార్ రీసెర్చ్ విజల్. ఒక పోలార్ రీసెర్చ్ విజల్ని ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఎవరితో? నార్వే సహాయంతో, గార్డెనరీ షిప్ బిల్డర్ కలకత్తా సహాయంతో చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఇష్యూస్లో ఫస్ట్ మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని తీసుకురావడం జరిగింది. ఓకే? యా. తర్వాత ఈసారి నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ దేనికి వచ్చింది? రోహిణి గ్రామ పంచాయతీ విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ధూలే డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. ఓకే? ఎస్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ కొత్తగా పావర్టీకి మరొక లైన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీపీఎస్సీ ఇష్యూస్లో భాగంగా మనం ఇక్కడ తృప్తి క్యాంటీన్ని అడ్రస్ చేయొచ్చు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే బెటర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.